ఎవరైతే అప్కమింగ్ స్టూడెంట్స్ ఉన్నారో పార్ట్ టైమ్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఫోన్లో ఉంచుకోకండి. అండ్ ఇండియాలో ఉన్నప్పుడు పార్ట్ టైమ్స్కి అస్సలు అప్లై చేయకండి. ఇక్కడికి వచ్చాక అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇమిగ్రేషన్ చెక్ దగ్గర దరిద్రానికి మిమ్మల్ని పక్కకి తీసుకెళ్ళి సెక్యూరిటీ చెక్ చేసినప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే మీకే రిస్క్. అక్కడ నుంచి మళ్ళీ కంట్రీకి డిపోర్ట్ చేస్తారు. సో జాగ్రత్త. సో మ్యాటర్లోకి వస్తే నేను నా పార్ట్ టైంలో ఎంత సంపాదిస్తున్నా, నెలకి ఎన్ని గంటలు పని చేస్తున్నా, గంటకి నా పే ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మ్యాటర్లోకి వస్తే మనం బస్ ఎందుకు మిస్ అయినామంటే, హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం బస్ మిస్ అయినాం అనమాట. అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నా. మన రూమ్ దగ్గర నుంచి కాలేజ్కి 30 minutes 40 minutes పడుతుంది అనమాట నడుచుకుంటూ వెళ్ళడానికి. సో ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది కారు ఉంటే బాగుండు అని. కార్ అనే కాదు, వెహికల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ మ్యాటర్లోకి వస్తే మనం బస్ ఎందుకు మిస్ అయినామంటే, టైంకే లేచిన. కానీ నేనేమనుకున్నా అంటే, మనకు మండే టు ఫ్రైడే యూనివర్సిటీలో తిరిగే బస్సెస్ ఉంటాయి అన్నమాట. సో అవి నార్మల్గా 7కి స్టార్ట్ అవుతాయి మార్నింగ్. కానీ సడన్గా చూస్తే ఈరోజు సాటర్డే కాబట్టి మనం బస్ మిస్ అయినాం అనమాట. సాటర్డే సండే ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటాయి. అంటే ఇక్కడ అజేలియా అట్లా పేర్లు ఉంటాయి అన్నమాట బస్సెస్కి. సో అజేలియా ఉంటుంది అనమాట. సో అజేలియా ఎప్పుడు ఉంటుందంటే మార్నింగ్ 8 to 12 ఉంటుంది. నాకు 9కి పార్ట్ టైం ఈరోజు, 9 to 3 అంటే 6 hours అనమాట. సో అట్లా మనం బస్ మిస్ అయిపోయినాం ఈరోజు. అందుకని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నా. అసలు నాకు ఈ పార్ట్ టైం ఎలా దొరికిందంటే, ఆర్ఎంఆర్ అని ఒక కంపెనీ ఉంటుంది. యూనివర్సిటీలో ఉన్న రెస్టారెంట్స్ అన్నీ కూడా ఈ కంపెనీతో టైఅప్ అయి ఉంటాయి. ఈ ఆర్ఎంఆర్ కంపెనీ వేకెన్సీస్ ఉంటే వాళ్ళ వెబ్సైట్లో పోస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఒక్క యూనివర్సిటీకే కాదు, ఇంకా చాలా డిఫరెంట్ లొకేషన్స్తో ఈ కంపెనీ టైఅప్ అయి ఉంది. ఆర్ఎంఆర్ పోర్టల్లో మన లొకేషన్ జిప్ కోడ్ ఎంటర్ చేస్తే ఆ పర్టికులర్ లొకేషన్స్లో హైరింగ్స్ ఉంటే చూపిస్తుంది. ఇంకా నేను కూడా అలానే అప్లై చేసిన ఆర్ఎంఆర్ వెబ్సైట్లో. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 50 అప్లికేషన్స్ వేసిన, ఒకదాన్ని కూడా సెలెక్ట్ అవ్వాలి. ఒకరోజు నా ఫ్రెండ్స్తో కలిసి కాస్కో సూపర్ మార్కెట్కి వెళ్తున్నాను అనమాట బస్లో. అయితే నా ఫ్రెండ్ ఉండి ఒక రెస్టారెంట్లో వేకెన్సీస్ ఓపెన్ ఉన్నాయి అని పెట్టారని ఉండే. ఇన్ని అప్లై చేసినాం, ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి అప్లై చేసిన 2 అవర్స్లోనే మెయిల్ వచ్చింది, పలానా డేట్లో ఇంటర్వ్యూ ఉంది వచ్చాయని చెప్పి. ఇన్ని అప్లికేషన్స్లో ఈ ఒక్కదానికి రెస్పాన్స్ వచ్చేసరికి అసలు ఆనందం ఆగలే. ఇంకా అలా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అవైలబిలిటీ ఫామ్ ఫిల్ చేయించుకున్నారు. అలా మనకి జాబ్ వచ్చేసింది. అదే స్టూడెంట్ యూనియన్ అనమాట. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అందరూ అక్కడ మీట్ అవుతారు. దాంట్లో ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అండ్ ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి. మంచిగా టైంపాస్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. సో మ్యాటర్లోకి వస్తే నేను నా పార్ట్ టైంలో ఎంత సంపాదిస్తున్నా, నెలకి ఎన్ని గంటలు పని చేస్తున్నా, గంటకి నా పే ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టాండ్స్ కనిపిస్తున్నాయి కదా, లూప్ హోల్స్ టైప్. ఇట్లా సైకిల్స్ పెట్టుకోవచ్చు అనమాట సేఫ్గా. లాక్స్ వేసేసి, లాక్ సపరేట్ కొనుక్కోవాలి. సో ఈ హెచ్సిబి బిల్డింగ్ అని చెప్పినా కదా, సో దాంట్లో మనకి మేకప్ ఓరియంటేషన్ అని చెప్పి సపరేట్గా పెడతారనమాట. ఎవరైతే ఫస్ట్ ఓరియంటేషన్ మిస్ అవుతారో దానికి సపరేట్గా ఓరియంటేషన్ పెడతారు. సో దాంట్లో నాకు ఓరియంటేషన్ ఆగస్ట్ 29th 30కు జరిగిందనమాట. సో దాంట్లోనే అటెండ్ అయినా ఓరియంటేషన్. లోపల మాత్రం మామూలుగా ఉండదు, యాజ్ లైక్ సినిమా థియేటర్ లెక్క ఉందన్నమాట ఆడిటోరియం. కానీ సినిమా థియేటర్ కాదు. మన కాలేజ్ మాత్రం చాలా పెద్దదన్నమాట. అసలు ఆల్మోస్ట్ ఒక 500 acres ఉండొచ్చు, 500 అబోనే ఉండొచ్చు. సో మన కాలేజీలో స్టూడెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 45,000 ప్లస్ ఉంటారు. ఇందాక స్టూడెంట్ యూనియన్ అని చెప్పి గేమ్స్ ఉంటాయని చెప్పిన కదా. గేమ్స్ అంటే లైక్ బౌలింగ్ అండ్ స్నూకర్ గేమ్స్ ఉంటాయి కింద. అండ్ అలానే కింద బార్ కూడా ఉంటుంది. బట్ అందరికి ఎలా ఉండదు. ఏజ్ అబౌట్ 21 నుండి ఐడి ప్రూఫ్ చూపిస్తేనే సర్వ్ చేస్తారు. బట్ ఫ్రీ కాదు, పైసలకే అనుకోండి. నేను వర్క్ చేసే రెస్టారెంట్ వచ్చేసి బఫే సిస్టమ్ అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్, జస్ట్ $10 పే చేసే చాలు. ఫుడ్ ఐటమ్స్ కూడా డైలీ చాలా వెరైటీస్ ఉంటాయి. అందుకే మా రెస్టారెంట్కి ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది అనమాట డైలీ. బఫే సిస్టమ్ కాబట్టి డిఫరెంట్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట లోపల రెస్టారెంట్లో. లైక్ పిజ్జా స్టేషన్, డెజర్ట్ స్టేషన్ అండ్ హోమ్ స్టైల్ స్టేషన్, గ్రిల్ స్టేషన్, వేగన్ స్టేషన్, ట్రూ బ్యాలెన్స్, ఢిల్లీ స్టేషన్, సాలడ్స్ అనమాట. సో ఢిల్లీ స్టేషన్లో ర్యాప్ అండ్ శాండ్విచ్ దొరుకుతాయి.
వ్రాప్ అంటే మన ఇండియాలో షవర్మా టైప్ అనమాట. మన కాలేజీలో చాలా ఉడతలు ఉంటాయి అన్నమాట, అవి భలే తిరుగుతాయి. కనిపిస్తుంది కదా, అది లైబ్రరీ, అదొక లైబ్రరీ అన్నమాట, స్ట్రాయిజర్ లైబ్రరీ. సో దాంట్లోనే స్టార్ బక్స్ కూడా ఉంటుంది, కాఫీ. ఎదురుగా బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అందులోనే అన్నమాట మనం పార్ట్ టైం చేసేది. చూడండి మొత్తం బ్లాక్ ఇన్ బ్లాక్, ఈవెన్ టీషర్ట్ కూడా బ్లాకే అనమాట. ఎందుకంటే కాలేజీలో వర్క్ చేసే వాళ్ళందరూ బ్లాక్ వేసుకోవాలి యూనిఫామ్. యాక్చువల్గా మనం బస్సులో వస్తే ఇటు సైడ్ నుంచి వస్తాం అనమాట, అక్కడ బస్ దిగి ఇట్లా నడుచుకుంటూ రావచ్చు. జస్ట్ 5 minutes వాక్ బస్ దిగిన దగ్గర నుంచి. రిలేటివ్స్ ఎప్పుడు అంటారన్నమాట, నేను ఎప్పుడు చూసినా బ్లాక్ డ్రెస్లో ఉంటున్నావు ఏందని చెప్పి. సో మనకి రోజు ఆల్మోస్ట్ నాకు 4 days క్లాసెస్, మిగతా రోజులు కూడా పార్ట్ టైం అనమాట. అందుకని చెప్పి బ్లాక్ డ్రెస్లో ఉంటాయి ఇప్పుడు. అంటే రూమ్కి వెళ్ళిన టైంకి మా రిలేటివ్స్ ఫోన్ చేస్తారు. సో ఫోన్ చేసినప్పుడు అప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకోను, మనకు అసలు కొంచెం బద్ధకం ఎక్కువ. ఇది వచ్చేసి డ్రై స్టోరేజ్. ఇది చూసిన మూవీ ఏదైనా గుర్తొస్తుందా మీకు? గుర్తొస్తే కింద కామెంట్లో చెప్పండి. ఈ టీషర్ట్ వచ్చేసి అరమార్క్ అని చెప్పినా కదా, వాళ్ళు ప్రొవైడ్ చేసారు. బట్ నా సైజ్ లేదని చెప్పి XXL సైజ్ ఇచ్చారు. ఏం చేస్తాం లేని చెప్పి అదే కంటిన్యూ అయిపోయింది ఇంకా టీషర్ట్ వేసుకోవడం. ఇది వచ్చేసి నేమ్ ట్యాగ్ అనమాట. ఇది వర్క్ చేస్తున్నప్పుడు పక్కా పెట్టుకోవాలి, మ్యాండేటరీ. FSUలో వర్క్ చేస్తున్నామంటే మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది అనమాట, అట్లుంటుంది మనతోని. ఇది వచ్చేసి పంచింగ్ మిషన్ అనమాట. మనం వచ్చినట్లు ఆర్డర్ వేసుకుంటుంది అండ్ వర్క్ అయిపోయాక పంచ్ అవుట్ చేయాలి. మన ఐడి నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా పంచ్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా పంచ్ అవుట్ అవుతుంది అనమాట. నేను ఇంతసేపు ఉన్నది అండర్ గ్రౌండ్ అనమాట, కానీ మన రెస్టారెంట్ వచ్చేసి పైన 1st floor. సో అందుకని చెప్పి లిఫ్ట్లో పోతున్నా. సో ఇదే నేను వర్క్ చేసే రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 500 members. యూనివర్సిటీ పెద్ద రెస్టారెంట్స్లో ఇది ఒకటి. రాగానే ఐస్ ఫిల్ చేయమన్నారు అనమాట నన్ను. ఇది వచ్చేసి ఐస్ మేకర్ మిషన్, ఇలా బకెట్స్లో ఫిల్ చేసుకోవాలి ముందు. అలా ఐస్ ఫిల్ చేసుకున్న బకెట్స్ తెచ్చి ఇలా కంటైనర్స్లో ఫిల్ చేయాలి. అలా మనకిచ్చిన ఒక పని అయిపోయింది. ఈరోజు అయితే నాకు పిజ్జా స్టేషన్ అసైన్ చేశారు అనమాట. పిజ్జా మేకింగ్ వీడియో తీయలేకపోయినా, కానీ ఎలా చేయాలో చెప్తా. డైలీ పిజ్జా డో ప్రిపేర్ చేస్తారు ఫ్రెష్గా. అలా పిజ్జా డో పూరీ షేప్లో ప్రెస్ చేసిన దాని మీద మెనూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వేయాలి. వేసిన పిజ్జాని ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో నుంచి పిజ్జా రెడీ అయ్యి బయటకు వస్తుంది. వచ్చిన పిజ్జాని ప్యాన్తో బయటికి తీయాలి. తీసిన తర్వాత కట్టర్తో 8 slices కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత సర్వ్ చేయడమే. నాకు ఫుడ్ ప్రిపరేషన్ అన్న, ఫుడ్ సర్వింగ్ అన్న చాలా ఇష్టం. ఎందుకంటే మనం చేసిన ఫుడ్ ఒకరు ఇష్టంతో తింటుంటే అసలు ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. అలా మనకి షిఫ్ట్ మధ్యలో 30 minutes బ్రేక్ ఇస్తారు. బ్రేక్ టైంలో మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు. ఇది గ్రిల్ స్టేషన్ అనమాట. ఇక్కడ ఫ్రైస్, బర్గర్ అండ్ గ్రిల్ శాండ్విచ్ దొరుకుతాయి. ఇది వచ్చేసి హోమ్ స్టైల్. ఇక్కడ స్క్రాంబుల్డ్ ఎగ్స్, ఇంకా బ్రెడ్ అండ్ హ్యాష్ పొటాటోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మొత్తం సాఫ్ట్ డ్రింక్స్, కాఫీ అండ్ సీరియల్స్ అండ్ సమ్ మిల్క్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఇది వచ్చేసి సలాడ్ సెక్షన్ అండ్ ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. నేనైతే కొన్ని ఫ్రైస్, చీజ్ పిజ్జా, రైస్, బీన్స్ అండ్ బర్గర్ తెచ్చుకున్నా. దాని తర్వాత గ్రిల్డ్ శాండ్విచ్ అండ్ కొన్ని డిఫరెంట్ ఫ్రైస్ అండ్ ఫ్రైడ్ చికెన్ అండ్ కొంచెం రైస్ విత్ తందూరి చికెన్ తెచ్చుకున్నా. అండ్ లాస్ట్కి డిజర్ట్స్తో ఫినిషింగ్ టచ్ ఇచ్చా. అలా మన షిఫ్ట్ అయిపోయింది. ఫైనల్గా మ్యాటర్కి వస్తే, యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ వారానికి 20 గంటలు పని చేయొచ్చు. నేను 20 గంటలు వర్క్ చేస్తున్నా. గంటకి $12, వారానికి $240, అంటే 19,500 రూపీస్ మన ఇండియన్ రూపీస్లో. అలా నెలకి 80,000 వస్తాయి నాకు. అందులో రూమ్ రెంట్ వచ్చేసి 40,000 పోతాయి. ఇంకా మిగతావి నెలలో గ్రోసరీస్కి, ఫోన్ బిల్స్కి కలిపి 25,000 అవుతాయి. ఇంకా మిగతావి 15,000 వచ్చేసి నా సేవింగ్స్ అన్నమాట. పార్ట్ టైం అయిపోయింది, క్లాస్కి వెళ్ళాలి ఇప్పుడు. నా క్లాసెస్ వచ్చేసి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బిల్డింగ్లో అనమాట. అక్కడికి పోవాలంటే 2 buses చేంజ్ అవ్వాలి. అండ్
నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మామ, ఉంటా మరి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.